వాళ్ళు ఆ పట్టుదలతోనే ఈ జట్లు వేయలేదు కాబట్టి ఈ సినిమా కూడా వెయ్యము, మాకు ఇదే కావాలి అని తెలంగాణ అంటే తెలంగాణలో ఇద్దరు చేతుల్లో ఉంది. ఒక దిల్ రాజు గారు, ఒకటి సునీల్ గారు. ఎవరు లేరు, ఎగ్జిబిటర్ లేరు. ఆ ఎగ్జిబిటర్ లేరు కాబట్టి వాళ్ళు ఆడిందే పాట, ఆడిందే ఆట ఆడుతుంది అంతే. దాంట్లో చిరంజీవి గారిని ఆ మంచి ఫ్యామిలీని టార్గెట్ చేశారంటే ఇక వాళ్ళని ఎవరు దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి మనం ఎప్పుడు కూడా ఎదురెళ్ళవద్దు, మంచి వ్యక్తికి ఎదురెళ్ళొద్దు. మంచి వ్యక్తికి మనం ద్రోహం చేద్దాం అనుకుంటే 100% ఆ సిద్ధాంతం వస్తుంది, ఏదో సమయంలో ఏదో రూపంలో వస్తుంది. అన్ని రోజులు మనవు కావు, అది గుర్తుపెట్టుకోవాలి. సార్ అంటే జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే ఇప్పటివరకు చాలా రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయినాయి. బట్ దాని తర్వాత 3 minutes ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేశారు. అండ్ June 25th అన్నారు, దాని తర్వాత ప్రీపోన్గానే ముందుగానే వస్తుంది. సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కంప్లీట్గా అంటే బిజినెస్ విషయాన్ని పక్కన పెడితే ఓటీటీ తోటే కంప్లీట్గా సినిమా ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో ఏం చెప్తారు? ప్రాఫిట్ బిఫోర్ రిలీజ్కి మొత్తం 20-30 crores మీద డెఫిసిట్ మీద వస్తుంది. ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండమైన ప్రాఫిట్తో ఉంటాడు ప్రొడ్యూసర్. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి ఖర్చు అయింది, ఇంట్రెస్ట్లు పెరిగిపోయాయి, ఖర్చు ఎక్కువైపోయింది, బడ్జెట్ పెరిగింది. ఎందుకంటే సినిమా దగ్గర రాజీ పడలేనప్పుడు మనం ఆ రాజీ పడకుండా సినిమా చేయాలి కదా. ఇవన్నీ మనం చాలామందికి ఇంటర్నల్గా తెలియదు. ఇవన్నీ లాభాలు వచ్చేసే 100 కోట్లు కొనేసారు. ఏం కొంటారండి, సినిమాని ఇప్పుడు తీస్తూనే ఉన్నారు. ఒక ఫ్యాషన్ ఇది, సినిమా హిట్ కావాలి, హీరోకి పెద్ద హిట్ రావాలని ప్రయత్నం చేస్తాడు, డైరెక్టర్ కూడా ప్రయత్నం చేస్తాడు. డైరెక్టర్ మనం ఆయన ప్రయత్నం చేసిన దాంట్లో మనం కూడా సపోర్ట్ చేయలే తప్ప మన డైరెక్టర్ బాబు నువ్వు ఆపేసి బడ్జెట్ అయిపోయి పెద్ద సినిమాలు చేయకూడదు. మరి పెద్ద సినిమాలు చేస్తున్నాం అంటే ఒక మంచి క్వాలిటీ రావాలంటే మనం కూడా ముందు ఉండాలి. కనుక ప్రొడ్యూసర్కి అందుకనే కొంత డబ్బులు వడ్డీలు అన్నీ పోగా కొంత డెఫిసిట్ వస్తుంది. కానీ ఆఫ్టర్ రిలీజ్ మాత్రం హ్యాపీగా ఉంటాడు. సో ఇంకో విషయం ఏంటంటే బేసిక్గా నిన్న రామ్ చరణ్ గారు ట్రైలర్లో మాట్లాడినట్టు 10 ఏళ్ల తర్వాత అంటే అప్పుడు మగధీర కావచ్చు, దాని తర్వాత రంగస్థలం, దాని తర్వాత RRR, ఇప్పుడు RRR తర్వాత చాలా తక్కువ గ్యాప్లోనే పెద్ది వస్తుంది. అంటే ఇలాంటి సినిమాలు ఇవన్నీ కూడా దశాబ్దానికి ఒక్కసారి వచ్చేటువంటి సినిమాలని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో అలా మెన్షన్ చేయడానికి ఏంటి అసలు పెద్దిలో అంత స్పెషాలిటీ ఏముందనుకోవచ్చు? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు? ఒకటి మగధీర, ఒకటి రంగస్థలం, ఒకటి RRR, 4 పెద్ది అన్నింటిలో చేయడంటే ఈ 3 సినిమాలకి మించి 10 రెట్లు ఈ సినిమా ఉంటుంది. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్కి అర్థమైపోతుంది మనకు. సినిమాని మన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇది బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాలో హీరో ఎంత కష్టపడ్డాడు, డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు, ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, దీంట్లో అందరు టెక్నీషియన్ కష్టం ఎంత ఉంది, కెమెరామెన్ కష్టం ఎంత ఉంది, ఆ ట్రైలర్లో మొత్తం చూపించాడు. సినిమాని హిట్ అనేది అంటే మీకు పాజిటివ్ రెస్పాన్స్, మీకు ఇప్పుడు 6 నెలల నుంచి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎక్కడ నెగిటివ్ రెస్పాన్స్ రాలే. చాలామంది యాంటీ వచ్చిన 2-3 ఏదో చెప్తూ ఉంటారు, ఏదో యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు కావాలని. చిరంజీవి ఫ్యామిలీకి పర్లేని వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. అంతే తప్ప సినిమాకైతే దీనికి పాజిటివ్ రెస్పాన్స్ రావటానికి మన రామ్ చరణ్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, ఎంటైర్ ఇండియా వెయిటింగ్ ఈజ్ మూవీ. ఎంటైర్ ఇండియా వెయిటింగ్ ఈజ్ మూవీ. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు రాత్రి 9 గంటలకు షో 3వ తారీఖు చూసి రెస్పాన్స్ పెట్టాలా అనేది ఆతృతగా ఉన్నారు. ఈ సినిమా మీద అంత హైప్ వచ్చింది కనుక మనం ఈ సినిమాని మీకు అందుకే రామ్ చరణ్ గారు చెప్పారు, ఒక దశాబ్దంకి ఒక్కొక్క సినిమా వస్తుంది. అనుకోకుండా అన్ని సినిమాలు హిట్. మెగా ఫ్యామిలీ ఈ సినిమా హిట్ అయితే మెగా ఫ్యామిలీ ఇప్పుడు కూడా 10 మందికి సహాయం చేయడానికి ఆరోగ్యంగా ఆరోగ్యం కోసం కానీ, చదువు కోసం కానీ, పేదవాడికి బతకడానికి వాళ్ళకి తిండి బట్ట అన్నీ కూడా చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా విద్య ఆరోగ్యం ఉపాసన గారు కూడా అర్ధరాత్రి అయినా మనం చెప్తే ఈ విధంగా అంటే అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఎందుకు సినిమా వల్ల బయట వాళ్ళు కూడా చూడరు, మరి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఆరోగ్యం చూడాలి. ఇంకోటి ఉపాసన గారు మోగ జంతువులను కూడా ప్రేమిస్తూ వాళ్ళు కూడా బతికించాలి, ఎలాగైనా చేయాలని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి వీళ్ళంతా. అంటే అలాంటి ఫ్యామిలీ బాగుంటే, అలాంటి ఫ్యామిలీ సినిమా హిట్ అయితే మనకు రేపు ఉదయాన్ని మనకి ఇంకో 10 మందికి సహాయం చేసేవాళ్ళు అవుతారు. కాబట్టి హిట్ అవ్వాలని మనం కాదు, ప్రపంచమంతా అభిమానులతో సైతం సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కోరుకుంటారు. కనుక వాళ్ళ ఆశీస్సులే హనుమాన్ వానర సైన్యం అంటారు. హనుమాన్ భక్తులు వానర సైన్యం ఉంటారు కదా, అభిమానులు. ఆ వానర సైన్యం ఆశీస్సులు,
అలాగే అందరూ సాయం పొందిన ఆశీస్సులు, అలాగే అందరి ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఆయన రామచంద్ర గారికి పెద్ద మీద ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు పర్సంటేజ్ విధానం నడుస్తుంది సార్. ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ 3 months అయిపోయింది పెద్ద సినిమాలు వచ్చి, బట్ ఇప్పుడు పెద్ద రాబోతుంది, ఇదేంటి? జస్ట్ దీని మీద ఒక చిన్న క్లారిటీ. ఈ సినిమాకి పర్సంటేజ్ రాదు. జనవరి 30 నుంచి రావాలి. సబ్ కమిటీ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు అడిషనల్గా రేట్ పెంచిన దాని మీద 7.5% ఇస్తామని ఆల్రెడీ ఆంధ్ర క్లియర్ అయిపోయింది. వాళ్ళు 7.5% కంటే ఎక్కువ ఇవ్వలేదు. 7.5 ఇస్తేనే 8 కోట్ల తేడా వస్తుంది. అందుకే 7.5 ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా లాస్లో ఉన్నాడు తప్ప లాభాల్లో లేడు. కనుక ఇవన్నీ అర్థం చేసుకుని తెలంగాణ ఏంటంటే ఇంకా ముందు వెనక కూర్చుంది. నేను చెప్పాను కదా, ఇంకా జట్లీ లాంటి సినిమానే ఆపారు వాళ్ళు. ఇప్పుడు సినిమా వేయకుండా కనుక మరి పెద్ద సినిమా కూడా ఆపుతారేమో తెలియదు. వాళ్ళు ఆపాలనే ప్రయత్నం చేసుకుంటారు. కానీ అక్కడ పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు కదా. కనుక ఎట్టి పరిస్థితుల్లో హనుమాన్ ఓనర్ సైన్యం ఎప్పుడు ఆపలేరు, ఆపటానికి ప్రయత్నం చేయొద్దు. కనుక ఆ సినిమా రేపు 3వ తారీఖు నాడు బంపర్ మెజార్టీతో అవుతుంది. ఎందుకంటే ఎగ్జిబిటర్ బాగుండాలి, కాకపోతే ఒక శాశ్వత మార్గం తీసుకోవాలి. మీరు ఒక్క సినిమాని టార్గెట్ చేయొద్దు, ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు. ప్రతి సినిమాకి మీరు ఎలా రావాలో ఏంటనేది మీరు ఛాంబర్లో కూర్చొని సబ్ కమిటీ మాట్లాడుకోండి. రాత్రి ఏది కూడా జీవోలు రావు. దాన్ని కూర్చొని మాట్లాడుతుంటే సబ్ కమిటీ మాట్లాడుతుంటే జనవరి 30 నుంచి వస్తాయి తప్ప ఇప్పుడు ఏదైనా జరిగినా కూడా అవ్వదు. కనుక మీరు 7.5% అనేది ఇస్ గుడ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే వచ్చే రేట్లు పెంచిన దాని మీద 7.5% అంటే పెంచిన రేట్ల మీద 7.5% ఇవ్వడానికి అంగీకరించారు. అది అందరూ అంగీకరించి ఆమోదకరం అయితే బాగుంటుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సినిమాకి ఓన్లీ 7.5% టికెట్ల హైప్ మీద తప్ప ఏ దానికి పర్సంటేజ్ సిస్టమ్ లేదు. పాత సిస్టమ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. సార్.